హలో నమస్తే. తెలంగాణ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి లేఖలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఆమె లేఖ రాయడం వెనుక ఉద్దేశం తన శాఖ పరిధిలో మాజీ మంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోక్యానికి సంబంధించి సోమవారం రోజు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో డైరెక్టర్తో సహా ఇతర అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో తన నియోజకవర్గానికి సంబంధించిన దేవాలయాల అభివృద్ధితో పాటు మిగతా అంశాలపైన చర్చించి కలెక్టర్లతో పాటు అధికారుల బృందం అక్కడికి వెళ్ళాలి, పరిశీలించి ఒక నివేదిక ఇవ్వాలి అంటూ కడియం శ్రీహరి ఆదేశించారు అనేది వార్త. దేవాదాయ శాఖ మంత్రికి తెలియకుండా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆ శాఖ అధికారులతో, డైరెక్టర్తో, మిగతా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం మాత్రమే కాకుండా నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశించడం, కలెక్టర్లకి ఆదేశాలు పంపించడం సరైనది కాదు. ఇది తన శాఖ పరిధిలో ఒక ఎమ్మెల్యే తన శాఖ పరిధిలోకి ఒక ఎమ్మెల్యే వచ్చి తనను అవమానించినట్టుగా బిహేవ్ చేసినట్లుగా చూడాల్సిన అవసరం ఉంది అంటూ కొండా సురేఖ చెప్తున్నారు. ఈ మేరకు ఆమె నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాశారు. రూల్ ఆఫ్ బిజినెస్ ప్రకారం తాను పనిచేసుకుంటూ వస్తున్నాను. తన శాఖ పరిధిలోని అంశాలని చట్టబద్ధంగా రూల్ ఆఫ్ బిజినెస్ ప్రకారం నిర్వహిస్తూ వస్తున్నాను. అటువంటి తనకు తెలియకుండా తన శాఖకు సంబంధించిన పరిధిలోకి కడియం శ్రీహరి ఏ రకంగా వస్తారు అనేది ఆమె వేస్తున్న ప్రశ్న. నిజానికి ఎక్కడైనా ఎమ్మెల్యేకు ఇంకెవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పలానా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉంటే కన్సర్న్ మంత్రి దృష్టికి తీసుకొస్తారు. మంత్రి సమక్షంలో వాళ్ళు కూడా సమీక్షా సమావేశంలో కూర్చొని వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉన్నా, వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా అధికారుల దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకొస్తారు. ఆ తర్వాత అధికారులకు మంత్రి ఆదేశాలు ఇస్తారు. ఇది రూల్ ఆఫ్ బిజినెస్. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే నేరుగా వచ్చి రాష్ట్ర స్థాయిలో ఉన్న దేవాదాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం అనేది గతంలో ఎప్పుడూ జరగనిది. ఇది మంత్రికి సంబంధించిన అధికారులని బుల్డోజ్ చేసే ప్రయత్నంగా చూడాల్సి ఉంది. ఇది తనకు అవమానంగా కొండా సురేఖ భావిస్తున్నారు. ఈ మేరకు నేరుగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇటీవల మంత్రివర్గ సమావేశానికి కూడా కొండా సురేఖ హాజరు కాలేదు. మంత్రివర్గ సమావేశానికి ఆమె హాజరు కాకపోవడం వెనుక రీజన్ పైన రకరకాల చర్చ జరిగింది. ఆమె తీవ్ర మనస్తాపం చెందారు. అందుకోసం మంత్రివర్గ సమావేశానికి రాలేదు అని, ఆమె రాజీనామా చేయబోతున్నారు లాంటి వార్తలు కూడా మీడియాలో ప్రచారం కావడం చూసాం. దానికి కారణం, మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం, ఇటీవల యాదాద్రి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేశారనేది ఆమె అసంతృప్తి. సొంత శాఖలో ఒక కీలకమైన ఆలయానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేస్తున్నప్పుడు కనీస సమాచారం కూడా నాకు ఇవ్వకపోవడం నన్ను అవమానించడమే కదా అని ఆమె మనస్తాపం చెందారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల మనస్తాపం చెంది కేబినెట్ సమావేశానికి వెళ్లకుండా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారు లాంటి వార్త చూశాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి ద్వారా తనకి అవమానం జరిగింది అని భావించిన కొండా సురేఖ తాజాగా తన శాఖ పరిధిలో ఒక ఎమ్మెల్యే వచ్చి సమీక్ష సమావేశం నిర్వహించడాన్ని మరింత ఇబ్బందికరమైన పరిస్థితిగా భావిస్తున్నారు. ఆమె రగిలిపోతున్నారు. ఈ మేరకు నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చి మంత్రికి సంబంధించిన శాఖ పరిధిలో ప్రవేశించి సమీక్ష సమావేశం నిర్వహించడం తప్పుగా ఆమె భావిస్తుంటే, దాంతోపాటు మరొక కీలకమైన అంశం, కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం శ్రీహరి అనధికారికంగా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ చూస్తున్నారు. కడియం శ్రీహరి కూతురు వరంగల్ ఎంపీగా ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అటువంటి కడియం శ్రీహరి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ కొద్ది రోజుల క్రితం తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఒక రూలింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారించి లేదు కడియం శ్రీహరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనేనంటూ స్పీకర్ చెప్పారు. సరే, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే దేవాదాయ శాఖలోకి వచ్చి రివ్యూ చేయడం ఏంటి అనే ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది న్యాచురల్గా. ఒకటి, ఆయన నిబంధనలను ఉల్లంఘించి తన అధికారాలను బుల్డోజ్ చేశారు. రెండు, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా మనమే చెప్తున్నాం, ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎలా చేస్తారో అనే ప్రశ్న కూడా రేజ్ అవుతుంది. అంతేకాదు ఇక్కడ కొండా సురేఖ రాసిన మరొక మాట కూడా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతుంది. ఏంటంటే, కడియం శ్రీహరి పైన ఏఐసీసీ చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఆయన పైన అని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన ఏఐసీసీ క్రమశిక్షణ చర్యలు ఎలా తీసుకుంటుంది అనే ప్రశ్న ప్రతిపక్షాల వైపు నుంచి వస్తే కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో కడియం శ్రీహరి తీసుకున్న నిర్ణయం, కడియం శ్రీహరి బిహేవియర్ కారణంగా కాంగ్రెస్ పార్టీ, కొండా సురేఖ, ప్రభుత్వం కూడా ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొండా సురేఖ రాసిన లేఖకు ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఉంటుందా? ముఖ్యమంత్రి డెఫినెట్గా అఫీషియల్గా ఆమె లేఖ రాశారు కాబట్టి
అధికారులపైనో కడియం శ్రీహరిపైనో చర్యలు తీసుకోవడమా, లేకపోతే ఏమైనా క్రమశిక్షణా చర్యలా, ఏదో ఒక యాక్షన్ అయితే ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్నట్టు కనపడాలి. అదేమైనా ఉంటుందా? లేదా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చర్యలు తీసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చర్యలు తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఏమాత్రం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్టు లేదు, కండవ కప్పుకున్నారు. కానీ కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంకా ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. ఆమెకు సంబంధించిన అసంతృప్తి కేవలం కడియం శ్రీహరి వ్యవహారంతో స్టార్ట్ అవ్వలేదు. గతంలో కూడా ఆయన కడియం శ్రీహరి నియోజకవర్గ జిల్లాకు సంబంధించిన నాయకులందరినీ తనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి రాజకీయాలు చేశారు లాంటి కామెంట్స్ కూడా కొండా సురేఖ చేస్తున్న నేపథ్యంలో, నేరుగా ముఖ్యమంత్రి నిర్ణయంతో తాను అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, తాజాగా ముఖ్యమంత్రికి నేరుగా లేఖ రాయటం, తదనంతర పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.